హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఎక్కువ భాగం నీలిరంగులో కనిపిస్తుంది. ఆ నీలిరంగులో అతిపెద్ద భాగం పసిఫిక్ మహాసముద్రం. ఇది భూమిపై ఉన్న అన్ని ఖండాల కంటే పెద్దదిగా విస్తరించి ఉంది. కానీ దీని గొప్పదనం కేవలం పరిమాణంలో కాదు, దీని లోతుల్లో దాగి ఉన్న రహస్యాల్లో ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మేరియానా ట్రెంచ్ ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రాగాధం. దీని లోతు 11 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఇందులో ఉంచినా అది పూర్తిగా మునిగిపోతుంది. అక్కడి ఒత్తిడి ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా జీవులు జీవిస్తూ ఉన్నాయి. ఇవి సాధారణ జీవుల్లో కాకుండా వింత రూపాలతో కనిపిస్తాయి. ఈ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ప్రపంచంలోని చాలా అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు ఇక్కడే సంభవిస్తాయి. సముద్రం అడుగు ఉన్న భూభాగాలు కదలడం వల్ల భారీ సునామీలు కూడా ఏర్పడతాయి. అందుకే పసిఫిక్ మహాసముద్రం ప్రకృతి శక్తుల కేంద్రంగా భావిస్తారు. 1997లో శాస్త్రవేత్తలు సముద్ర గర్భం నుంచి వచ్చిన ఒక విచిత్రమైన శబ్దాన్ని రికార్డ్ చేశారు. దీనికి ది బ్లూప్ అని పేరు పెట్టారు. ఈ శబ్దం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరికరాలను కూడా వినిపించింది. ఇది భారీ సముద్ర జీవి శబ్దమా లేదా మరేదైనా సహజ సంఘటన అనే విషయం ఇప్పటికీ పూర్తిగా తేలలేదు. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సముద్ర రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. జపాన్ సమీపంలో ఉన్న డ్రాగన్స్ ట్రయాంగిల్ ప్రాంతం కూడా ఎన్నో మిస్టరీలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని నౌకలు మరియు విమానాలు అదృశ్యమైనట్లు నమోదైంది. శాస్త్రవేత్తలు దీనికి మ్యాగ్నెటిక్ మార్పులు, సముద్రం అడుగున అగ్నిపర్వత చలనం కారణమని చెబుతున్నప్పటికీ అన్ని సంఘటనలకు పూర్తి వివరణ ఇంకా లభించలేదు. 1955లో ఎంవి జొయిటా అనే నౌక సముద్రంలో తేలుతూ కనిపించింది. కానీ అందులో ప్రయాణిస్తున్న 25 మంది జాడ మాత్రం ఎప్పటికీ కనుగొనబడలేదు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత మహిళా పైలట్ ఎమేలియా ఎయిర్హార్ట్ కూడా పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తూ ఉండగా అదృశ్యమయ్యారు. ఆధునిక కాలంలో మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 మిస్టరీ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో యాంగ్లర్ ఫిష్, వాంపైర్ స్క్విడ్ వంటి వింత జీవులు నివసిస్తూ ఉన్నాయి. కొన్ని జీవులు తమ శరీరంతోనే కాంతిని సృష్టించగలవు. చీకటితో నిండిన సముద్ర గర్భంలో ఈ జీవులు కనిపించే దృశ్యం మరో ప్రపంచాన్ని గుర్తు చేస్తుంది. నేటికి మనుషులు సముద్రంలో చిన్న భాగాన్ని మాత్రమే పూర్తిగా అన్వేషించగలిగారు. మిగిలిన విస్తారమైన ప్రాంతం ఇంకా రహస్యంగానే ఉంది. మ్యారియానా ట్రెంచ్లో ఇంకా ఏముంది? ది బ్లూప్ శబ్దం అసలు ఏంటి? అదృశ్యమైన నౌకలు, విమానాలకు ఏమైంది? ఈ ప్రశ్నలు ఇప్పటికీ పూర్తి సమాధానాలు లేవు. అందుకే పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. భవిష్యత్తులో కొత్త పరిశోధనలు మరిన్ని నిజాలను బయటపెట్టచ్చు. కానీ ప్రస్తుతం ఈ మహాసముద్రం తన రహస్యాలను తనలోనే దాచుకుని ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.